తిరుపతి జిల్లా వెంగడగిరి నేదురుమల్లి నివాసం ఎన్జేఆర్ భవన్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుకు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోలో చేర్చడం, గద్దెనెక్కాక మేనిఫెస్టోను మాయం చేయడం, హామీలను విస్మరించడం అలవాటుగా మారిందని విమర్శించారు. చేనేత కార్మికులకు గత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ రుణాలు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చి 2024 జూన్లో అధికారం చేపట్టిన 2024-25 సంవత్సరాలకు సంబంధించి ఆ నిధులను ఎగ్గొట్టారని, స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్న తరుణంలో చేనేత వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందన్న భయంతో నేతన్న నేస్తం పథకానికి పేరు మార్చి నేతన్న సేవలో అని తూతూ మంత్రంగా పథకాలు అమలు చేశారని విమర్శించారు. విదేశాల్లో ఉన్న చేనేత కార్మికుల పేరుతో నిధులు జమ కావడం ఏంటని ప్రశ్నించారు. మొత్తం వ్యవహారంపై జిల్లాస్థాయి అధికారులు పునర్విచారణ జరిపి అర్హులైన వారందరికీ న్యాయం చెయ్యాలని, అలా జరగకపోతే కోర్టును ఆశ్రయించి నిజాలను నిగ్గు తెలుస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు సంక్షోభం వచ్చింది, కరోనా మార్చి కల్లా వచ్చింది. కానీ ఆగస్టులో కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఒక రకంగా పని దొరకలేదు ఆ రోజుల్లో చేనేతలకి. ఈ 24,000 మీరు మీ బాగు కోసం అన్నప్పుడు దాన్ని ఎలాగైనా వినియోగించుకోండి అన్నాడు. అది కూడా ఉపయోగపడింది ఆ రోజు, ఆ సంవత్సరం. ఒకటి అదే కరోనా ఇంకా ఉన్నింది 3 సంవత్సరాలు. 4వ సంవత్సరం ఆగస్ట్ 22 ఆ సంవత్సరం ఇయటం జరిగింది 24,000. 23 ఆగస్టున మన వెంకటగిరికి వచ్చారు. నేతన్న నేస్తం రిలీజ్ చేయడానికి వెంకటగిరి ఆ సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్నా నేను. జన సమూహం అంటారా, జన సముద్రం అంటారా, మన అడిగిన వరాలన్నీ ఆ రోజే మన పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించిన రోజు కూడా, ఆ రోజు మాటిచ్చి ఇచ్చిన నెల రోజుల్లో కూడా జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేనేతలకు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 24,000 5 సంవత్సరాలు ఇచ్చారు క్రమం తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను ఆయన కన్నా ఎక్కువ ఇస్తాను, 25,000 ఇస్తాను అన్నారు. ఒక 1000 పెరిగింది, మంచిదే. కొందరు ఆ మాయ మాటలతోనో, మంగళగిరి కూడా మన చేనేతలలో చాలా మంది ఉన్నారు. ఆయన కొడుకు అక్కడ పోటీ చేస్తున్నాడు, ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు మంత్రిగా ఉండి. తేడా గమనించాల. 24 కాదు 25,000 ఇస్తా అన్నాడు. సంతోషం, చాలా పెద్ద మెజారిటీ వచ్చిందంట మంగళగిరి. చాలా గర్వంగా చెప్పుకుంటారు. చేనేతలు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసుంటది, కానీ డెఫినెట్ గా మంగళగిరి అనేది చాలా ఫేమస్. 25,000 ప్రకటించి జూన్ లో అధికారంలోకి వచ్చి 24 జూన్లో, ఆగస్ట్ 24 ఏమైంది మర్చిపోయారు. ఊసే లేదు. నేతలకు అడిగారు, వాళ్ళ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది, పట్టించుకోవాలా. 24 అయింది, 25 ఆగస్టు వచ్చింది, మళ్ళీ ఉత్తి చేతులే. 1,536 మంది అర్హత కలిగిన వాళ్ళు అని రాసింది. 1,536 లిస్ట్ రిలీజ్ చేయాల బయటకి అఫీషియల్ గా. అర్హత ఉన్న పేరుని ఎలా తీస్తారో నేను చూస్తా, కోర్టుకు లాగుతా. నేను మొదటి నుంచి చెప్తా, కూటమి ప్రభుత్వం ఆ పార్టీ వాళ్ళ పేర్లు అర్హత లేని పేర్లు పెట్టారా, నేను అడ్డుపడ్డా. ఒక రకంగా నేను పట్టించుకోను. కానీ మా వాళ్ళది ఎవరిదైనా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, వర్ణం చూడడం, వర్గం చూడడం, పార్టీ చూడడం అందరికీ వస్తా ఉంది. అందుకనే ఆ రోజు 2,205 మంది అర్హులుంటే దానిలో 669 మందిని తీసేశారు. మీరు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.